మనం రోజూ చూస్తూనే ఉంటాం కానీ అస్సలు పట్టించుకోం. మన కళ్లముందే ఉన్న ఓ బిలియన్ రూపాయల స్టార్టప్ కథ ఇది. మనకు తెలియకుండానే అది మన జీవితంలో ఒక భాగమైపోయింది. మరి ఇంత పెద్ద అడ్వర్టైజింగ్ సామ్రాజ్యాన్ని వాళ్ళు ఎలా కట్టగలిగారు? వాళ్ల ప్రయాణమేంటి? అసలు ఈ కథలో ఉన్న మలుపులేంటో వివరంగా చూద్దాం. సరే, ఒక్కసారి ఊహించుకోండి. మనం ఆఫీస్కి వెళ్ళినా, అపార్ట్మెంట్కి వెళ్ళినా లిఫ్ట్ కోసం ఎదురుచూస్తాం. లేదంటే ఆ లాబీలో కాసేపు నిలబడతాం. కొన్ని క్షణాలు లేదా కొన్ని నిమిషాలు అందరికీ ఎదురయ్యే అనుభవమే ఇది కదా. సరిగ్గా ఆ టైంలో మన ఫోన్లో సిగ్నల్ ఉండదు, మాట్లాడటానికి పక్కనెవరూ ఉండరు, చుట్టూ చూడటానికి పెద్దగా ఏమీ ఉండదు. అప్పుడు మన కళ్ళు ఎక్కడికి వెళ్తాయి? అవును, గోడకు తగిలించున్న స్క్రీన్ మీదకే. కావాలనే మనల్ని ఒకచోట బంధించి యాడ్స్ చూపిస్తున్నట్లు అనిపిస్తుంది కదా. ఆ స్క్రీన్లే యాడ్-ఆన్ మోహనే కంపెనీకి పునాది. ఈ కంపెనీ ఎంత పెద్దదో చెప్పాలంటే ఈ ఒక్క నంబర్ చాలు, 75,000. భారతదేశమంతటా వీళ్ళు పెట్టిన స్క్రీన్ల సంఖ్య ఇది. అపార్ట్మెంట్లు, ఆఫీసులు, మాల్స్ ఎక్కడ చూసినా వీళ్లే. మరి 75,000 స్క్రీన్లంటున్నారు. సరే, వాటిని ఎంతమంది చూస్తారు ఊహించండి. రోజుకి సుమారు 1 కోటి మంది. అవును, 10 మిలియన్ల మంది ప్రతిరోజూ వీళ్ల యాడ్స్ను చూస్తున్నారన్నమాట. వాళ్ల రీచ్ ఆ రేంజ్లో ఉంది. ఇంత పెద్ద నెట్వర్క్ వెనుకున్నది ఎవరో తెలుసా? వాళ్ళేమి పెద్ద పెద్ద వ్యాపార కుటుంబాల నుంచి రాలేదు. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్లో లక్షల జీతాలు తీసుకుంటూ హాయిగా ఉద్యోగం చేసుకుంటున్న ఇద్దరు స్నేహితులు ఏమీ లేని దగ్గర నుండి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా కట్టారో ఇప్పుడు వాళ్ల కథలోకెళ్దాం. కథ మొదలయ్యేది ఇక్కడే. యాడ్-ఆన్ మూవ్ ఫౌండర్స్ సందీప్ మరియు స్రవంత్. మైక్రోసాఫ్ట్లో మంచి పొజిషన్, మంచి జీతం, అంతా సెటిల్డ్. కానీ ఆ కంఫర్ట్ జోన్ వాళ్లకు నచ్చలేదు. ఆ బంగారు పంజరం నుంచి బయటకు రావాలనుకున్నారు. వాళ్ళు తీసుకున్నది మామూలు రిస్క్ కాదు, అదొక పెద్ద జూదం. వాళ్ల నిర్ణయం ఎంత పెద్దదో చూడండి. ఒకవైపు మైక్రోసాఫ్ట్ లైఫ్, ఏడాదికి 25 లక్షల జీతం, జాబ్ సెక్యూరిటీ, సమాజంలో గౌరవం. మరోవైపు స్టార్టప్ లైఫ్, జీతం 0, రేపేమవుతుందో తెలియని అనిశ్చితి. అన్నిటికన్నా ముఖ్యంగా నెత్తిమీద 52 లక్షల హోంలోన్. ఇది ఉద్యోగం వదిలేయడం కాదు, ఉన్నదంతా పణంగా పెట్టడం. ఈ పరిస్థితుల్లో స్రవంత్ వాళ్ల నాన్నకు ఫోన్ చేసి, నాన్నా, జాబ్ మానేస్తున్నా అని చెప్పాడు. అంతే, ఆయన షాక్. ఆయన అడిగిన ఒకే ఒక్క ప్రశ్న ఇది: జీతం లేకుండా ఎలా బతుకుతావురా? నిజమే కదా. అప్పుడే 6 నెలల బాబు పుట్టాడు, 52 లక్షల లోనుంది. ఏ తండ్రైనా ఇలాగే కదా కంగారు పడతారు. ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి అసలు ఐడియా ఎక్కడ్నుంచొచ్చింది? అదేం పెద్ద రీసెర్చ్ చేసి కనిపెట్టింది కాదు, చాలా సింపుల్. ఓ రోజు కార్లో వెళ్తుంటే రోడ్డు పక్కన ఒక చిరిగిపోయిన పాత బిల్బోర్డ్ కనిపించింది. అంతే, ఆ ఒక్క క్షణంలో మెరిసిన ఆలోచనే ఈరోజు ఈ $1 బిలియన్ కంపెనీకి పునాది. సరే, ఐడియా అయితే వచ్చింది, కాని దాన్ని నిజం చేయాలి గదా. ఇప్పుడు మనం వాళ్ల తొలి రోజుల్లోకి వెళ్దాం. అదో మామూలు కథ కాదు, అందులో చాలా కష్టం ఉంది, తెలివైన జుగాడుంది, మరికొంత ధైర్యం, ఇంకా చెప్పలేనంత హార్డ్వర్క్ అన్నీ కలిస్తేనే వాళ్ల ప్రయాణం. వాళ్ల దగ్గర పెద్దగా డబ్బులు లేవు. సో ఏం చేశారంటే, ఫస్ట్ ఒక 75,000 రూపాయలకు సెకండ్ హ్యాండ్ కాదు, థర్డ్ హ్యాండ్ టాటా ఇండికా కార్ కొన్నారు. తర్వాత చైనా నుంచి రెడీమేడ్ డివైస్ తెప్పించారు. దాన్ని ఇక్కడ ముక్కలు ముక్కలుగా విప్పి రివర్స్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత ఆ చైనా పార్ట్లన్నిటినీ వాళ్ల సొంత సాఫ్ట్వేర్తో ఇక్కడే ఇండియాలో అసెంబుల్ చేశారు. దీన్నే కదా అసలైన జుగాడంటారు. ప్రోటోటైప్ రెడీ. ఇప్పుడు కావాల్సింది దాన్ని నమ్మి డబ్బులు పెట్టే ఇన్వెస్టర్. వాళ్ళేం చిన్న చిన్న ఇన్వెస్టర్లను కలవలేదు. నేరుగా ఎవరి దగ్గరికి వెళ్లారో తెలుసా? సాక్షాత్తు బాహుబలి చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. కొత్త స్టార్టప్ పెట్టిన వాళ్లు ఇంత పెద్ద పేరున్న వ్యక్తిని టార్గెట్ చేయడం నిజంగా చాలా పెద్ద ధైర్యమైన అడుగు. ఇక్కడే అసలు ట్విస్ట్. వాళ్లు రాజమౌళి గారికి చెప్పిన ఆ ఏఐ టెక్నాలజీ అసలు వాళ్ల దగ్గర లేనేలేదు. అయినా సరే ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అనుకున్నారు. ఒక ల్యాప్టాప్కి వెబ్క్యామ్ తగిలించి దాన్ని ఆ స్క్రీన్ లోపల దాచేశారు. డెమోలో ఆ కెమెరా నుంచొచ్చే వీడియోను చూస్తూ వాళ్లే మాన్యువల్గా అది మనిషా, కారా అని గుర్తుపట్టారు. కాని రాజమౌళిగారికి అదంతా ఏఐ చేస్తున్నట్లే కనిపించింది. అంతే, ఆయన ఫుల్ ఇంప్రెస్ అయ్యారు. అది తెలివా లేక ధైర్యమా? అలా అంతా బాగుంది అనుకుంటున్న టైంలో బండి నెమ్మదిగా ట్రాక్ ఎక్కుతున్న సమయంలో ఊహించని ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం ఆగిపోయింది. వాళ్ల కలలు, వాళ్ల కష్టం అంతా నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ టైంలైన్ చూడండి. కథ ఎంత వేగంగా తలకిందలైందో అర్థమవుతుంది. ఫిబ్రవరి 2020లో 10 కోట్ల ఫండింగ్ వచ్చింది.
ఆ జోష్తో మార్చి ఆరంభంలో 7 కోట్ల విలువైన కొత్త హార్డ్వేర్కు ఆర్డర్ పెట్టారు. కానీ మార్చి చివరి వారంలో ఇండియాలో నేషనల్ లాక్డౌన్. ఏప్రిల్ వచ్చేసరికి వాళ్ల నెలవారీ ఆదాయం 0. వాళ్ల బిజినెస్ మోడల్ మొత్తం ఒక్క రాత్రిలో పనికిరాకుండా పోయింది. ఎందుకంటే వాళ్ల యాడ్స్ అన్నీ రోడ్ల మీద తిరిగే కార్ల మీద ఆధారపడి ఉన్నాయి. లాక్డౌన్లో రోడ్లన్నీ ఖాళీ. ఆ టైంలో కంపెనీని ఎలా బతికించుకోవాలో ఎవ్వరికీ తెలీదు. అప్పుడు టీం మొత్తం ముందుకొచ్చింది. ఎవరూ అడగకుండానే స్వచ్ఛందంగా వాళ్ల జీతాల్లో సగటున 50% కోతకు ఒప్పుకున్నారు. ఇది ఆ ఫౌండర్స్ మీద టీంకున్న నమ్మకాన్ని, వాళ్ళ నిబద్ధతను చూపిస్తోంది. అలా అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక ఆశలేవు అనుకుంటున్న టైంలో వాళ్ల జీవితాన్ని, వాళ్ల కంపెనీ భవిష్యత్తును మార్చేసిన ఒకే ఒక్క ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఒక్క కాల్ వాళ్లకు ఆ సంక్షోభంలోనే ఒక కొత్త అవకాశాన్ని చూపించింది. ఆ కాల్ ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నుంచి వచ్చింది. వాళ్లు సింపుల్గా, మా ఎలివేటర్లలో మీ స్క్రీన్లు పెట్టాలి, కొటేషన్ ఇవ్వండి అని అడిగారు. అప్పుడే వాళ్ల బుర్రలో బల్బు వెలిగింది. మనం రోడ్ల మీద కార్ల వెంటే ఎందుకు పడాలి, జనం ఎక్కడుంటే అక్కడికే వెళ్ళొచ్చు కదా అని. అలా అనుకోకుండా వాళ్ళొక కొత్త మార్కెట్ను కనుగొన్నారు. అదే క్యాప్టివ్ ఆడియన్స్ అడ్వర్టైజింగ్. సింపుల్గా చెప్పాలంటే, లిఫ్ట్లు, లాబీలో జనం కొన్ని నిమిషాల పాటు ఖాళీగా ఉంటారు. అప్పుడు వాళ్ళ అటెన్షన్ మొత్తం ఆ స్క్రీన్ మీదే ఉంటుంది. అదొక బంగారు గనిలాంటిదన్నమాట. ఈ కొత్త మోడల్ ఎంత పవర్ఫుల్ అంటే, కొన్ని ఉదాహరణలు చూడండి. ఇప్పుడు మెర్సిడీస్ బెంజ్ లాంటి కంపెనీ ఉందనుకోండి. వాళ్ళు కేవలం 3 కోట్లు అంతకన్నా ఎక్కువ విలువ చేసే అపార్ట్మెంట్లో మాత్రమే యాడ్స్ ప్లే చేయొచ్చు. లేదా ఒక చిన్న పెట్ క్లినిక్, వాళ్ల షాప్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిల్డింగ్స్లోనే యాడ్స్ ఇవ్వచ్చు. ఇంకా చెప్పాలంటే జొమాటో కరెక్ట్గా లంచ్ టైంలో టెక్ పార్కుల్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. అంటే టార్గెటింగ్ అంత పక్కాగా చేయొచ్చన్నమాట. యాడ్ ఆన్ మో దీని సాధ్యం చేసింది. అయితే వాళ్ళ సక్సెస్ వెనుకున్నది కేవలం టెక్నాలజీనో లేక సరైన టైంలో తీసుకున్న ఒక మలుపో కాదు. దానికంటే ముఖ్యమైనది ఇంకొకటుంది. అదే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఫిలాసఫీ. ఈ ఫౌండర్స్ ఎంత సింపుల్గా, పొదుపుగా ఉంటారో చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు. వాళ్ళు ముంబైలో ఒక 5 స్టార్ హోటల్లో పెద్ద ఇన్వెస్టర్లతో మీటింగ్ చేసేవాళ్లు. కాని బస మాత్రం దానికి ఎదురుగా ఉన్న 7,000 రూపాయల ఓయో రూంలో. వాళ్ల జీతం నెలకి కేవలం 25,000 రూపాయలు. ఇది విని ఇన్వెస్టర్లే షాక్ అయ్యారు. ఇప్పుడు కంపెనీ విలువ దాదాపు 2,000 కోట్లైనా కొన్ని వేలు ఆదా చేయడానికి తెల్లవారుజామున 3 గంటల ఫ్లైట్ ఎక్కడానికి కూడా వెనుకాడారు. వాళ్ల ఫిలాసఫీని వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే, కంపెనీ డబ్బు అంటే ఇన్వెస్టర్ మా మీద పెట్టిన నమ్మకం, అంతేగాని అది మా పర్సనల్ పిగ్గీ బ్యాంక్ కాదు. ఈ ఒక్క మాట చాలు వ్యాపారం పట్ల, వాళ్ళను నమ్మిన వాళ్ల పట్ల వాళ్లకున్న గౌరవాన్ని అర్థం చేసుకోవడానికి. చివరిగా ఈ మొత్తం కథ విన్న తర్వాత మన ముందు ఒక ప్రశ్న నిలుస్తోంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో రిస్కులున్నాయి. మరి ఏది ఎక్కువ విలువైనది? నెలకొచ్చే గ్యారంటీ జీతం, ఓ సౌకర్యవంతమైన, సురక్షితమైన జీవితం ముఖ్యమా? లేక ఒక పెద్ద ఐడియాను నమ్మి దానికోసం ఉన్నదంతా రిస్క్ తీసుకోవడం ముఖ్యమా? ఏది ఎక్కువ విలువైంది? ఈ ఫౌండర్స్ ప్రయాణం చూశాక బహుశా ఈ ప్రశ్నకు మనలో ప్రతి ఒక్కరికీ ఒక కొత్త సమాధానం దొరకవచ్చు.